టీ20 వరల్డ్ కప్ గెలుపు జోష్లో ఉన్న టీమిండియాకు తుఫాను కష్టాలు వచ్చిపడ్డాయి. ఫైనల్ మ్యాచ్ కు వేదిక అయిన బార్బడోస్ లో భారత్ జట్టు హోటల్ గదులకే పరిమితమైంది. బెరిల్ తుఫాన్ కారణంగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. తుఫాను తీవ్రతరం అవడంతో బార్బడోస్ ఎయిర్పోర్ట్ ను మూసివేశారు. దీంతో టీమిండియా బార్బడోస్ లోనే ఉండిపోయింది. ప్రస్తుతం అక్కడ కర్ఫ్యూ లాంటి పరిస్థితి ఏర్పడింది. బయటకు ఎవరూ వెళ్లొద్దని అధికారులు తెలిపారు. తుఫాను తగ్గి పరిస్థితి సద్దుమణిగితే టీమిండియా స్వదేశానికి రానుంది. వాస్తవానికి ఇవాళ ఉదయం 11 గంటలకే టీమిండియా ప్లేయర్లు ఢిల్లీలో అడుగు పెట్టాల్సింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది సాధ్యం కావడం లేదు. దీంతో టీమిండియా ఆటగాళ్ల కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ ఏర్పాటు చేయాలని బీసీసీఐ భావిస్తుంది. టీమిండియా ప్లేయర్లు, వారి కుటుంబ సభ్యులు, కోచింగ్ స్టాఫ్, అధికారులు ఇలా అందరూ కలిపి 70 మంది ఉన్నట్లు తెలుస్తుంది. వారందరి కోసం ప్రత్యేక చార్టర్ ఫ్లైట్ బుక్ చేయాలని బీసీసీఐ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తుఫాన్ కారణంగా విమాన రాకపోకలు నిలిచిపోవడంతో టీమిండియా ప్లేయర్లు హోటల్ గదులకే పరిమితమయ్యారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, మొత్తానికి టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత వాళ్ళ రాక కోసం భారత క్రికెట్ అభిమానులంతా కూడా చాలా ఆసక్తి ఎదురు చూస్తున్నారు. భారీ స్వాగతం పలికేదానికి కూడా ముంబైలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కొంత అక్కడ వాతావరణం బార్బడోస్ లో ఏదైతే వెస్టిండీస్ దీవుల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా బార్బడోస్ ఎయిర్పోర్ట్ నే మూసివేసిన పరిస్థితి. దీంతో టీమిండియా ఆటగాళ్లంతా కూడా హోటల్ గదులకే పరిమితమయ్యారు. వరల్డ్ కప్ అయిపోయి 2 రోజులు అయిపోతున్నప్పటికీ కూడా ఇప్పటికే వాళ్ళు ఇండియా చేరుకోవాల్సింది. వాళ్ళకి ఘన స్వాగతం పలికేదానికి కూడా అభిమానులంతా కూడా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడ అధికారులంతా కూడా కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. ఎవరు కూడా బయటికి రావద్దు అనేది అక్కడ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్స్. ఈ నేపథ్యంలోనే టీమిండియా ప్లేయర్స్ అంతా కూడా హోటల్ గదులకే పరిమితమయ్యారు. మరొక కొన్ని గంటల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. దీంతో బీసీసీఐ వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే టీమిండియా ఆటగాళ్లు ఇండియాకి తీసుకురావడం కోసం ప్రత్యేకంగా ఒక చార్టర్డ్ ఫ్లైట్ ను కూడా ఏర్పాటు చేసే ఆలోచన కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. ఒకవేళ వాతావరణం అనుకూలించి ఆ బార్బడోస్ కాకుండా పక్కనే ఉన్న వేరే ఎయిర్పోర్ట్ నుంచి కూడా వాళ్ళని లిఫ్ట్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక ఇప్పటికే జింబాబ్వే పర్యటనకు కూడా టీమిండియా టీం మెంబర్స్ ను సెలెక్ట్ చేసిన పరిస్థితి. అతి త్వరలోనే జింబాబ్వే పర్యటనకు టీమిండియా వెళ్ళబోతుంది. 25 టీ20 మ్యాచ్లు జింబాబ్వేతో ఆడబోతుంది. ఈ టోర్నమెంట్ కోసం సంజు శాంసన్ కావచ్చు, యశస్వి జైస్వాల్, ఖలీల్ అహ్మద్, మరొక వైపు రింకు సింగ్, ఈ నలుగురు కూడా ప్రస్తుతం టీమిండియాతో ఉన్నారు. వాళ్ళంతా కూడా ఇండియాకి వచ్చి మళ్ళీ తిరిగి జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఒకవేళ వాళ్ళ రాక కనుక ఆలస్యం అయితే వాళ్ళ స్థానంలో వేరే ప్లేయర్స్ ను కూడా ఎంపిక చేసే ఆలోచన కూడా బీసీసీఐ చేసినట్టు తెలుస్తుంది. ఏదైనప్పటికీ కూడా భారత అభిమానులు చాలా ఆసక్తిగా ఇండియన్ క్రికెట్ టీం కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళు అక్కడ చిక్కుకోవడంతో వాళ్ళని తీసుకురావడం కోసం బీసీసీఐ అయితే ప్రత్యామ్నాయ ఏర్పాట్ల మీద అయితే దృష్టి సారించింది. రైట్, థ్యాంక్ యూ నరేష్.